వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35,000 కోట్ల విలువైన 1,75 ఎకరాల ప్రభుత్వ భూములను ఆ పార్టీ నేతలు కొట్టేశారని అల్లూరు జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి విమర్శించారు. ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులతో కలిసి ఆమె మీడియా ముఖంగా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు శ్వేతపత్రాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఇళ్ల పట్టాల పేరుతో 10,000 ఎకరాల భూములను, ఇసుక దందాలో 3,750 కోట్ల ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో 512ను చంద్రబాబు రద్దు చేయడం హర్షదాయకమని, దీంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ నేతలు భూదోపిడీకి పాల్పడ్డారని ఆక్షేపించారు. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో వైసీపీ నాయకులు ఏ విధంగా దోచుకున్నారు, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, భూ కబ్జాలకు ఏ విధంగా పాల్పడ్డారు అనే దానిపై ప్రజలకు ఈరోజు శ్వేతపత్రం పేరుతో ప్రజలందరూ కూడా ఆధారాలతో శుద్ధ ఈరోజు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఆల్రెడీ ఈ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జీవో నెంబర్ 512 తీసుకొచ్చి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టి వారి యొక్క భూములను దోచుకున్నాడు అనే దానిపై ఈరోజు మనం అధికారంలోకి వచ్చినటువంటి మన ఉమ్మడి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. పూర్తిగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దేశంలోనే బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలు కూడా దీన్ని తిరస్కరిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజల్లో చాలా భయభ్రాంతులకు గురి చేసి ఆ యొక్క భూములను దోచుకున్నటువంటి పరిస్థితులు మనం ఆల్రెడీ చూసామండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం పేరుతో ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపుగా 1,75 ఎకరాల భూ అక్రమాలు జరిగాయండి ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో. అంతేకాదు వాటి విలువ 35 కోట్ల పైనే ఉన్నాయండి. అంటే ఈ దొంగిలించినటువంటి ఎకరాల విలువ 35,000 కోట్ల రూపాయల పైనే ఉన్నాయి. ఇంకా ఇళ్ల పట్టాల పేరుతో 10,000 ఎకరాలు దోచుకున్నాడు. ఇసుక దందాలో 9,700 కోట్లు దోచుకున్నాడు ఈ వైసీపీ ప్రభుత్వంలో. ఇవన్నీ ప్రజలకు తెలియచేయాలి అనే ఈ శ్వేతపత్రాన్ని రోజు విడుదల చేయడం జరుగుతుంది. ఇళ్ల పట్టాల పేరుతో దోచుకున్నటువంటి డబ్బంతా కూడా మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే వైసీపీ నాయకులు దోచుకున్నారో వారి దగ్గర నుంచి ప్రతి రూపాయితో సుద్ధా వారి దగ్గర నుంచి స్వీకరించి ప్రజాధనంలో చేర్చే బాధ్యత మన తెలుగుదేశం ప్రభుత్వం, మన ఉమ్మడి కూటమి తీసుకుంటుందని కూడా మరొకసారి ప్రజలకు మేము తెలియజేస్తూ ఉన్నామండి.